అన్న ఇది అల్లు అర్జున్ పోస్టర్ వచ్చింది కదా, సో ఎట్లా ఉంది ఆ పోస్టర్, ఎట్లా ఉంది బర్త్డే గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? బర్త్డే అయితే ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, ఓకే ఫైన్. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏంటంటే అట్లీ గారు, డైరెక్టర్ అట్లీ గారు అనమాట. అయితే పోస్టర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ట్రై చేస్తానని అనిపిస్తుంది అనమాట. ఇదే కాదు, ప్రీవియస్ చూసిన ఏ సినిమా అయినా కానీ అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి తీసుకుంటే ఒక ఫాదర్ గురించి, దాని తర్వాత జులై సినిమా చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఎథిక్స్, మనీ దానికి సంబంధించి, దేశం తీసుకుంటే ఒక లవ్ ట్రాక్, పుష్ప 1, 2 చూసుకుంటే కొద్దిగా అంటే ఒక కూలీగా ఉన్నాడు ఎలా ఎదుగుతాడు అని చెప్పి ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ అయితే చేసుకుంటున్నాడు. అయితే చూసుకున్నట్లయితే పాన్ ఇండియా అయిపోయింది అనమాట, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, పాన్ ఇండియా లెవెల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. అలాగే ఇప్పుడు అట్లీ గారితో సినిమా అయితే చేస్తున్నారు, ఓకే మంచి హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సో మీకు ఆ పోస్టర్ చూస్తే ఎట్లా అనిపించింది? అంటే హాలీవుడ్ సినిమాలో ఉందా, డిఫరెంట్ అంటే వాళ్ళు? అది హాలీవుడ్ కైండ్ ఆఫ్ వేలో తీస్తున్నా భయ్, ఎందుకంటే తెలుగు అంటే మాస్ అంటే తెలుగు స్టోరీస్ అన్నీ ఏంటంటే ఒక 1990s స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఒక రా లుక్, పెద్ది కానీ చూస్తున్నాం కదా, రంగస్థలం కావచ్చు, బాహుబలి కావచ్చు, ఒక మనకేంటంటే పురాతనవి కావచ్చు, ఆ 1990s ఆ కైండ్ ఆఫ్ జోనర్లోటివి మాస్గా ఉంటాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. బాలీవుడ్ హాలీవుడ్లో ఏంటంటే వాళ్ళు కొద్దిగా అప్డేట్ వర్షన్లో సినిమాలు తీస్తున్నారు. అలా అని చెప్పి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తక్కువ అని కాదు, మన వాళ్ళకి ఈ సినిమాలు నచ్చుతాయి. ఆ పోస్టర్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ ఆ కైండ్ ఆఫ్ రేంజ్లోనే ఉందన్నమాట. అంటే ఆల్రెడీ చెప్పారు కదా వాళ్ళు, గ్రాఫిక్స్ ఈ కైండ్ ఆఫ్ జోనర్లు తీస్తున్నాము, అవతార్ను ఇలా చెప్పారు కదా, అలాగే ఉంటుందని అనుకుంటున్నాం సినిమా. మరి అంటే అది ఈ సినిమాలో ఉన్న లుక్లా ఉంది అని చెప్పేసి అంటున్నది. ఎవరైతే ఇలా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట, దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా గురించి తెలియని వాళ్ళు ఇలా నెగిటివ్ ట్రోల్ చేయడం అనేది మనం తీసుకోవడం కూడా వేస్ట్ అని చెప్తాను అనమాట. సినిమా ప్రేమికులు అయితే అలా అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్టర్ చూసిన తర్వాత ఆ సినిమాని డిసైడ్ చేయడానికి మనం ఎవరు అసలు? విల్ డిస్కస్ వెన్ రిలీజ్ ది మూవీ, ఫైన్. రజనీకాంత్ ఉన్నాడు, ఆ సూర్య ఉన్నాడు, విజయ్ దళపతి, ఇంకా చాలా పెద్ద పెద్ద మోతబరులు అందరూ అక్కడనే ఉన్నారు. అక్కడ ఆయన వచ్చేసి తెలుగు అని వైపు చూశాడని అంటే అక్కడ లేని దమ్ము ఇక్కడ తెలుగు అని కాడ ఉంది. నేను తెలుగుతో సినిమా తీస్తే నీ సక్సెస్ అవుతా అనేది ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక టాలీవుడ్ అనేది ఒక మెసేజ్ ఇచ్చింది యావత్ భారతదేశానికి, ఏది రాజమౌళి ద్వారా. అందు గురించి యావత్ భారతదేశంలో ఉన్న డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, ఆఖరికి కూడా ఈ హీరోయిన్లు కూడా తెలుగు హీరోలతోటి సినిమాలు తీస్తే మేము సక్సెస్ అవుతాం అనే కాడికి వచ్చింది. ఇప్పుడే మనం దాన్ని బాగుంది బాగలేదని మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడే ప్రెగ్నెంట్ అయింది, మనం ఇప్పుడే అమ్మాయా అబ్బాయా, నల్లోడా పొట్టోడా పొడుగోడా, మనం ఇప్పుడు దాన్ని ఏం చేయలేం కదా. కానీ 8 నెలల తర్వాత తెలుస్తుంది అమ్మాయి అబ్బాయి అనేది. డెలివరీ అయినాక ఆటోమేటిక్గా అది పాసా తేలా అమ్మాయి అబ్బాయి అని తెలుస్తుంది. ఏమీ లేనిదే మన ఒక తమిళ డైరెక్టర్ మన తెలుగు వైపు వచ్చి సినిమా తీస్తున్నాడు అంటే ఏదో ఆశించే ఉంటుంది కదా. అంటే పోస్టర్ ఈ సినిమాలో లుక్ ఉన్నట్టు ఉంది అంటున్నారు. ఏదో ఒక లుక్, ఒక కొత్త లుక్ అయితే ఉన్నది కదా. ఇప్పుడు ఆ గుండుతోటి మన టాలీవుడ్లో ఇంతవరకు ఏ హీరో కూడా సాహసం చేయలేదు. అంటే చేయాలనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుండు చేయించుకొని సినిమా చేయాలన్నా కూడా దానికి ఒక దమ్ము ధైర్యం ఉండాలన్నా. చిరంజీవి చేయలేదు, కృష్ణ చేయలేదు, కృష్ణరాజ్ చేయలేదు, ఏఎన్ఆర్ చేయలేదు, ఎన్టీఆర్ చేయలేదు, ప్రభాస్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఒక కొత్త లుక్ తోటి ముందుకు వస్తున్నాడు. రాని వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు అప్పుడు సూర్య కూడా గుండుతోటి వచ్చిన తర్వాత చాలా మంది ఎక్కిరించారు. ఎట్లా ఎంతో బాగుంది గజని సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. రాని ఇప్పుడు అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకొని తీసిన సినిమాలు బోలెడని ఉన్నాయి. ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇండస్ట్రీ పుట్టిన కానీ ఇప్పటి వరకు కూడా అమ్మాయి అబ్బాయి లవ్ ప్రపోజల్ సినిమాలు బోలెడని వచ్చినాయి. ఇంకా 100 వచ్చినా కానీ కొత్త కంటెంట్ అయితే చూస్తారు పబ్లిక్, అవునా కదా. బోలెడని సినిమాలు వచ్చినాయి, లవ్ సినిమాలు, అవునా కదా, చూస్తూనే ఉన్నారు కదా. మొన్న కూడా వచ్చింది ఒకటి రాజు రాంబాయ్, అది కూడా లవ్వే కదా. ఎన్ని సినిమాలు వచ్చినా నడుస్తాయి, కొత్త కథతో వస్తే నడుస్తుంది ఆ సినిమా కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు తెలుగు సినిమా ఇండస్ట్రీని రికార్డు బద్దలు కొట్టి పైన కూర్చున్నాడు. ఆంజనేయ స్వామి లాగా అక్కడికి లంకకు పోతే కుర్చీ ఇవ్వకుంటే ఆయన తోకే చుట్టుకొని చుట్టుకొని ఆ తోక మీద అందరికంటే పైన ఇట్లా కూర్చుంటాడు. ఇప్పుడు టాలీవుడ్లో అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ తోక మీద పైన ఎవరు కుర్చీ ఇవ్వకపోయినా కానీ ఆయన సొంత తోకతోటి
ఇట్లా జుట్టుకొని పైన కూర్చున్నాడు, సెల్ఫ్ మేడ్ అంటారా? అట్లా కూర్చున్నాడు. అది దోషం చేయకుండా ఉంటే చాలు. నేను చెప్పేది అంటే తమిళ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అల్లు అర్జున్ కానీ మనం ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నాము, దాన్ని పెంచే ప్రయత్నం చేయండి, కానీ అది తగ్గించే ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ మనకి దెబ్బ తగులుతుంది. అది నేను రిక్వెస్ట్ చేసేది.